హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహివర్ణిక. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది అనమాట మీ మహివర్ణిక. సో ఇదేంటి అంటే వికాస తరంగానే చిలకలూరుపేట అండ్ ఇతరత్ర వాళ్ళు కొలాబ్తో ఈ థింగ్స్ అన్ని స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటి అంటే స్వర్ణామృత ప్రశ్న. చిన్న చిన్న పిల్లలకి స్వర్ణామృత ప్రశ్న చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం చాలా వీడియోసే చేసాము, మన ఛానల్లో చాలా ఉంటాయి. అవి ఎవ్రీ మంత్ వేస్తున్న వీడియోస్ కూడా మేము పెడుతూ ఉంటాము అండ్ దానికోసం ఒక స్పెషల్ వీడియో కూడా చేసాము, చూసేయండి. సో ఇదేంటి అంటే గో ఉత్పత్తుల గురించి అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళు స్వర్ణామృత ప్రశ్న స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఈ గో ఉత్పత్తులు స్టార్ట్ చేశారనమాట. ఈ గో ఉత్పత్తులు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర ముచ్చింతల్ ఆశ్రమంలో నుంచి తెచ్చుకుంటారనమాట. అది వాళ్ళ దగ్గర ఉన్న గోశాల నుంచే ఈ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. మేము వెనక బ్యానర్లో కూడా చూస్తుండొచ్చు అనమాట అదంతా. సో ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాము. చాలా అంటే వాటి యూజెస్ అండ్ ఎలా చేస్తారనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గోరసం అనమాట. సో ఇది మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఒకటి. టూ, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మధుహరి. ఇదేంటి అంటే పేరులోనే అర్థమవుతుంది కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అనమాట. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ క్లియర్లీ ఉండవు, జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇంగ్లీష్ మెడిసిన్ కంటే పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సంధిశూలహరి అనమాట. సో మేబీ నేను సరిగా స్పెల్ చేయలేదు అనుకుంటాను. సో ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే కండరాలు, కీళ్ళు నొప్పులని నివారిస్తుంది, అంటే రాకుండానే చూసుకుంటుంది. ఎంతో మంచిది కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసేసి ధాతు పుష్టి ఆర్క్. సో ఈ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన నరాలు బాగా ఎనర్జైజ్ అవుతాయి అండ్ అలాగే స్ట్రెస్ని చాలా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన మైండ్లో ఏమైనా ఆందోళనలు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో గో ఆధారిత ఉత్పత్తులను యూజ్ చేయడం చాలా మంచిది మన హెల్త్కి. నెక్స్ట్ వచ్చేసేసి ఆయుర్వర్ధక అనమాట. ఈ జనరేషన్లో చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ రకరకాల క్యాన్సర్స్ అండ్ మన ప్లాస్టిక్ యూసేజ్, ఇవన్నీ వీటి వల్ల కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సెట్రా. సో దీన్ని యూజ్ చేయడం వల్ల రకరకాల క్యాన్సర్లు నివారిస్తుంది అనమాట, అలాంగ్ విత్ ఇమ్యూనిటీ పవర్ బూస్టర్. ఇది ఎంత చాలా ఇంపార్టెంట్ అంటే యూజ్ చేస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి రుక్కాబయ. సో ఈ రోజుల్లో మనం సరిగా తినక, వాటర్ తాగక, డైజెస్ట్ అవ్వక కిడ్నీ స్టోన్స్ అనేది చాలా ఇష్యూ వస్తున్నాయి కదా. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా కరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాసహరి. ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం వల్ల మనకు కామన్గా వచ్చే దగ్గు, గొంతు నొప్పి, కఫం పట్టడం ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి బాగా కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు యూజువల్గా ఎవరికైనా, కానీ వింటర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఉండే కామన్ ఇష్యూ కోల్డ్ అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల చాలా కంట్రోల్గా ఉంటుంది ఆ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షాంపూ. సో షాంపూ అనేది చాలా కామన్ ప్రోడక్ట్, ఇదేం మెడిసినల్ ఐటమ్ కాదు, రెగ్యులర్ యూసేజ్ ఐటమ్. లైక్ ఆయిల్ కూడా ఉంది ఇందులో. సో ఇలాంటిది షాంపూ. ఇది కంప్లీట్లీ న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్, నో ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్, ఎవ్రీథింగ్ న్యాచురల్. సో ఖచ్చితంగా ఇది యూస్ చేస్తే మీ హెయిర్కి పక్కా యూస్ అవుతుంది. ఒక్కసారి యూస్ చేయండి, మళ్ళీ మీరే యూస్ చేస్తారు. నేనైతే యూస్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట. ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ ఇష్యూ ఉండేది ఏంటి అంటే హెయిర్ ఫాల్, గ్రే హెయిర్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని మేజర్గా దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేసిన ప్రోడక్ట్ అనమాట ఇది. ఖచ్చితంగా హెయిర్ నల్లగా అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నేను ఈ ప్రోడక్ట్ని చాలా రోజుల నుంచి చూస్ చేసిన, ఐ కెన్ సీ ద డిఫరెన్స్. అందుకే నేను ఇది మాత్రం ఖచ్చితంగా రిఫర్ చేస్తాను అన్డౌటెడ్లీ. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నోస్ డ్రాప్స్ అనమాట, ముక్కులో చుక్కలు. సో మనకి ఎప్పుడైనా కోల్డ్ వచ్చినప్పుడు మనకి ముక్కు పట్టేయడం, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ ఇట్లాంటివన్నీ, ఆర్ రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా ఈ ప్రోడక్ట్ మనం డ్రాప్స్ ముక్కులో వేసుకోవడం వల్ల చాలా రిలీఫ్ అనిపిస్తుంది అండ్ కొంచెం కంట్రోల్ కూడా అవుతుంది మనకి ఏమైనా లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉంటే కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇయర్ డ్రాప్స్. సో ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లైక్ చెవి నొప్పి, చెవిలో మన ఇండిఫరెంట్ ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల చాలా రిలీఫ్ అనేది కలుగుతుంది అనమాట మనకి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టూత్ పౌడర్ అనమాట. సో ఈ రోజుల్లో అంటే పాతకాలంలో వాళ్ళు చూసే ఉంటారు, కానీ ఈ రోజుల్లో ఎంతమంది తెలుసో తెలీదు. ఇప్పుడు అందరూ పేస్ట్లే వాడుతున్నారు, బట్ ఇంతకుముందు పళ్ళ పొడి అనే ప్రోడక్ట్నే వాడేవాళ్ళు అనమాట చాలామంది. సో ఈ పళ్ళ పొడిని వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్లో ఇదొకటి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అనమాట. ఈ రోజుల్లో ఈ పొల్యూషన్కి, మన తిండికి ఈ పింపుల్స్, మచ్చలు, ముడతలు అనేవి చాలా కామన్ అనమాట. సో అవి రాకుండా హెల్ప్ చేయడానికి, ఉన్నవి తగ్గడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా యూజ్ అవుతుంది. జస్ట్ వాటర్ మిక్స్ చేసి వాడేయడం అంతే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చర్మరక్షక్ అనమాట. సో ఇది మన స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది సాల్వ్ చేస్తుంది, అలాంగ్ విత్ మన స్కిన్ హెల్దీగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది అనమాట. యూజ్ చేయండి, బట్ రిజల్ట్స్ పొందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చర్మవర్ధిని అంటే వ్యాజ్లిన్.
మాయిశ్చరైజర్ గురించి మనకి ఈరోజు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు అందరూ వాడుకునే ప్రోడక్టే అనమాట. యూజువల్లీ యూజ్ చేసే కాస్మెటిక్. సో ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయితది. మన స్కిన్ హెల్తీగా, యంగ్‌గా ఉండడానికి యూజ్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట. సో ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే కండరాలు, కీళ్ళ నొప్పులు తగ్గిస్తుందనమాట. సో మనం ఫస్ట్ ప్రోడక్ట్ కూడా అనుకున్నాం కదా సంధి సులహరి. సో ఇదేంటి అంటే మనం తాగే లిక్విడ్. పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఏమో అప్లై చేసే లిక్విడ్. ఏది యూజ్ అయిద్దో మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి సున్నిపిండి అనమాట. ఈ రోజుల్లో చాలామంది సోప్సే వాడుతున్నారు. సున్నిపిండి చాలా తక్కువైపోయింది. బట్ బేబీస్‌కి మాత్రం సున్నిపిండి యూజ్ చేస్తారు కదా! నేనైతే యూజ్ చేస్తున్నా. ఐ కెన్ సీ ద బిగ్ డిఫరెన్స్ ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి కప్స్ అనమాట. సో మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ కోసం సాంబ్రాణి ఏస్తూ ఉంటాం కదా! అంతేకాని హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి, పిల్లలకి అలా కూడా వాడుతూ ఉంటాము. నేను ఇది యూజ్ కూడా చేశాను. ఇది 45 మినిట్స్ ఆల్మోస్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టిక్స్ అనమాట. సో మనం దేవుడికి అగరబత్తీల తర్వాత ధూప్ కూడా ఇస్తూ ఉంటాం కదా! సో అలా యూజ్ చేయొచ్చు అనమాట వీటిని. బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి అగరబత్తీలు అనమాట. మనం ఈ అగరబత్తీలు అయితే చాలా చాలా ప్లేసెస్‌లో చూస్తూ ఉంటాం ఈ మధ్య. సో ఇది కూడా అలాంటిదే. నేను ఇది యూజ్ చేస్తున్నా మా ఇంట్లో. నాకైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి ఆవు పిడికలు అనమాట. మన ఇంటి ముందు కల్లాపు చల్లుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఆవు పిడికలు. అండ్ ఇవి మన రేడియేషన్‌ని కూడా కంట్రోల్ చేస్తాయంట సెల్ ఫోన్ నుంచి వచ్చేది. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా మీరు ప్యాంప్లెట్‌లో చూస్తే ఆ ప్రోడక్ట్ లెఫ్ట్ సైడ్ వాటి ప్రైస్, రైట్ సైడ్ వాటి డిస్క్రిప్షన్, అంటే వాళ్ళ యూజ్ ఏంటి అని కూడా మెన్షన్ చేశారు. ఇన్‌ఫ్యాక్ట్ వాళ్ళు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ ఏ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేస్తారు, ఎలా తయారు చేసే ప్రాసెస్ ఏంటి కూడా మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో ఇంత వీడియోలో నాకు అది చెప్పడం అయితే అవ్వలేదు. ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఇది కనుక మంచిగా వెళ్తే. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏవైతే ప్రైస్ మెన్షన్ చేశారో అదే ప్రైస్‌కి మనకు వస్తుందనమాట. దాని మీద 1 పైసా కూడా మనం ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి ట్యాక్స్‌లు లేవు, ఎటువంటి యూజర్ బేస్డ్ రిలేటెడ్ లేవు, అండ్ మధ్యవర్తిత్వ ప్రైస్‌లు అసలుకే లేవు. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఫైనల్ ప్రైస్. అండ్ మీరు ప్రైస్‌లు చూస్తే చాలా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ నేను ప్రతి ప్రోడక్ట్ దగ్గర వాటి ప్రైస్ కూడా మెన్షన్ చేశాను. మీరు నోటీస్ చేసి ఉంటే గనక. మీకు కావాలి అనుకుంటే నెంబర్స్ మెన్షన్ చేశారు, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహివర్ణిక.